రుభుగీత శ్రీ శివరహస్యం 5వ అధ్యాయము. నిదాఘుడు. హే రుభో, ఈ పరిస్థితులలో బ్రహ్మజ్ఞానానికి అర్హులెవ్వరు? శంకరుని వాక్యముల అట్టి జ్ఞానమును నాకు విశేషముగా తెలుపుము. రుభువు. నువ్వే బ్రహ్మానివి, నువ్వే పరమగురుడివి, నువ్వే ఆకాశరూపుడివి, నువ్వు బ్రహ్మానివే, ఏం అనుమానం లేదు. నువ్వే సర్వప్రకార భావాలవి, నువ్వే అర్థానివి, నువ్వే తిరుగులేనివాడివి, నువ్వే ఏమీ లేనివాడివి, సాక్షివి, మరో సాక్షి లేనివాడివి. నీవు కాలానివి, నీవు ఏమీ లేనివాడివి, సాక్షి లేనివాడివి, ఎప్పుడూ కాలం లేనివాడివి, కాలానివే, ఎప్పుడూ బ్రహ్మానివి, దట్టమైన చైతన్యానివి, అన్ని తత్వాల స్వరూపానివి. నిస్సందేహముగా నీవు బ్రహ్మానివి, సత్యానివి, సిద్ధమైన వాడవు, మరీ పాతవాడివి, ముక్తుడవు, శాంతుడవు, బాధ బెంగ లేనివాడివి, బ్రహ్మానివి, పూర్ణానివి, చిన్న పెద్ద అయినవాడివి, సరిగ్గా ఉంటావు, అసలువి, ఏనాటివాడివో సత్యం మొదలైన మాటలచే చెప్పబడతావు, అంగాలేమీ లేనివాడివి, అస్తమాను ఉంటావు, బ్రహ్మానివి, నిండైన వాడివి, కొద్ది గొప్ప అయినవాడివి, అన్ని రకాల ప్రాపంచిక పైత్యములను వదిలినవాడివి, అన్ని భూతములందు ఉత్పన్నమయ్యేవాడివి, ఎల్లెడలా తలపులను తుంచినవాడివి, బ్రహ్మానివి, నిండైన వాడివి, కొద్ది గొప్ప అయినవాడివి, ఎక్కడా సంబర సౌఖ్యంలో కూర్చున్నవాడివి, అన్ని చోట్ల పగను దిగవిడచిన వాడివి, ఎక్కడైనా సరే పనిపాటులను తప్పించుకొన్నవాడివి, బ్రహ్మానివి, నిండు కుండవు, ఎక్కువ తక్కువవి, ఎరుకయే రూపంగా కలవాడివి, ఎరుక మాత్రానివే, శాసింపబడనివాడవు, నీయందే కుదురుకున్నవాడవు, నువ్వు బ్రహ్మానివే, సంశయమేలా, సంబరంగాడివి, ఎక్కడో పైవాడివి నీవు, అన్నీ సున్నా చుట్టుకున్నవాడివి, బొత్తిగా గుణం లేనివాడివి, ఏకాకివి, రెండవ వాణ్ణి లేకుండా చేశావు. బాబూ, నువ్వు బ్రహ్మానివే, ఏం అనుమానం లేదురా. చిక్కటి చిదానంద రూపానివి, అస్తమాను చిదానందానివే, పూర్తిగా నిండైన రూపానివి, నువ్వు బ్రహ్మానివే, అనుమానం లేదు. అదే నీవు, నువ్వే భలేవాడివి, అతడివే, నీకు తెలుసు, చూస్తావు, చిత్తువి, బ్రహ్మభూతానివి, బ్రహ్మానివేనమ్మా, సందేహం లేదు. అమృతుడవు, అంతటా ఉంటావు, దేవుడివి, భలే గొప్పవాడివి సుమా, మాటల చేత మాసినట్లు ఉండేవాడివి, బ్రహ్మానివేలే, అస్సలు అనుమానం లేదు. అంతటివి, అస్సలు ఏం లేనివాడివి, నెమ్మదస్తుడివి, ఎంతో పైవాడివి, నువ్వే కారణం, చల్లటి తండ్రివి, నువ్వు బ్రహ్మానివే కదా, ఎందుకు అనుమానం? ఉత్తినే ఉండటం స్వరూపమైన వాడివి, ఉండుట సామాన్యమైన వాడివి, ఎప్పుడూ శుభ్రంగా ఉండే రూపం కలవాడివి, నువ్వు బ్రహ్మానివేగా, సందేహమేలా? పిసరంత కూడా లేనివాడివి, పిసరంత ఉన్నది వదిలేసిన వాడివి, ఉండడాన్నే వదులుకున్నావు కదా నువ్వు, లేకపోవడాన్ని పారేసుకున్నావు, ఎవరు అనబడేది నీవే, వాడే నువ్వు, మహా గొప్పోడివిలే, బ్రహ్మానివే నువ్వు, పిసరంత కూడా సందేహం లేదు. గమ్యం గుర్తు లేనివాడవు, ఎరుక మాత్రుడవు, ఏ తెగుళ్ళు లేనివాడివి, తెంపులేని ఒకే రసానివి, ఎప్పుడూ నువ్వు బ్రహ్మానివే అని చెప్పానుగా, అనుమానం లేదులేమ్మా, నీ స్వభావమే అంతటికీ ఆధారము, అన్ని వెలుగులు నీ రూపమే, అన్ని అర్థాల తేడాపాడాలు పోయినవాడవు, బ్రహ్మానివే నువ్వు, సంశయం లేదోయి, బ్రహ్మంవే, తేడాలు సున్నా అయిన వాడివి, గొడవ గోష్ఠి లేనివాడివి, శివుడివి, తేడాలే లేవు, బ్రహ్మానివే నీవు, ఏం అనుమానం లేదమ్మా. నువ్వేం పెద్ద మహావాక్యాలున్న వాడివేం కాదులే, నిన్ను నువ్వు చూసుకోవడం ఒక్కటే నీకు పని, నీలో నువ్వే చక్కగా కుదురుకొని ఉంటావు, అలా బ్రహ్మానివేగా నువ్వు, అనుమానం ఎందుకొచ్చింది? నువ్వేగా మిగిలావు, నువ్వుగా ఉంటేనే నీకిష్టం, సొంత సంబర సంద్రంలో మునిగి ఉన్నావు, బ్రహ్మానివే అన్నానా, ఏం అనుమానం లేదు. నీ లోపలి రాజ్యంలో ఉన్నది నీవే, నువ్వు దండం పెట్టేది నీకేనోయి, నువ్వసలు బొత్తిగా నిండుకుండవి, నువ్వు బ్రహ్మానివేలే, తిరుగులేదు, నువ్వున్నది నీ హాయిలోనే,
నువ్వు తప్ప నీకు వేరే ఏది ఆనదు. నీలోని ఆకాశంలా మెరుస్తుంటావు. నువ్వు బ్రహ్మానివే, సందేహించవద్దు. నీ నుంచి కొంచెం కూడా జరగవు. నీవు బయట ఏమీ చూడవు. నీ అమృతానివే నువ్వు. నువ్వు బ్రహ్మానివే, సంశయము లేదు. నువ్వు నువ్వుగానే తళుక్కుమంటావు. నీ రూపంతోటే నువ్వు రెచ్చిపోయేది. నీ నుంచి నువ్వు అరమరికలు లేక ఉంటావు. నువ్వు బ్రహ్మానివే. ఎందుకొచ్చిన అనుమానం? నువ్వు ఎప్పుడు చూసినా నువ్వే. నిన్ను నువ్వే చూసుకుంటావు. నిన్ను నువ్వే ఆరగిస్తుంటావు. బాగా నువ్వు బ్రహ్మానివే అన్నానా? అసలు ఎందుకు లేనిపోని అనుమానం? సూతుడు: అప్పుడిహ కమల సంభవ బ్రహ్మదేవుని పుత్రుడైన రుభు నిదాఘుని చక్కని మాటలకు మురిసి అతడు శివప్రేమ రసానుభూతికి పాత్రుడు అని భావించి ఇట్లా కొనసాగించాడు. రుభు: ఇదివరకోసారి కైలాస కొండ మీద శంకరులు కుమారునికి బోధించారు. దానినే నీకు మళ్ళీ చెప్తున్నాను. నిదానంగా వింటావు కదూ. ఈ ప్రపంచం లేదంటే లేదు. అది పుట్టా లేదు. దానంతటా అది ఉండే దమ్ము లేదు దానికి. భలే ప్రపంచమని చిత్రంగా చెప్పబడే ఇది ఎప్పుడూ ఏ కోశానా లేదు. ప్రపంచం కానీ చిత్తం కానీ అహంకారం జీవుడు లేరంటే లేరుపో. ఉన్నది బ్రహ్మం ఒక్కటే కావడం చేత ఇవేవి ఎప్పుడూ లేనివే. మాయ యొక్క చేష్టలు కానీ మాయ వేషాల వల్ల వచ్చి పడే భయం కానీ లేవు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే కావడం చేత ఇవేవి ఎప్పుడూ లేనివే. చేసేవాడు కానీ చేతలు కానీ చేతులు కానీ లేవు నాన్న. ఉన్నది బ్రహ్మం కావడం చేత ఇవేవి ఎప్పుడూ లేనివే. ఒక్కటి లేదు, పోనీ అలాగని రెండూ లేదు. ఇక మంత్రం తంత్రం ఇలాంటివి హుష్కాకి. ఉన్నది బ్రహ్మం ఒక్కటే కావడం చేత ఇవేవి ఎప్పుడూ లేనివే. వినడం లేదు. మరి మననం చేసేది దేన్ని? ఇక నిధిధ్యాస సంగతి చెప్పనే అక్కరలేదు. భ్రమలన్నీ ఒట్టి భ్రాంతి. ఉన్నది బ్రహ్మం ఒక్కటే కావడం చేత ఇవేవి ఎప్పుడూ లేనివే. 2 రకాల సమాధుల్లో ఒక్కటి లేదు. కొలిచేవాడు కొలత లాంటిది లేనే లేవు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే కావడం చేత ఇవేవి ఎప్పుడూ లేనివే. అజ్ఞానం కూడా లేనే లేదు. అవివేకపు కథలు కూడా అంతే. ఉన్నది బ్రహ్మం ఒక్కటే కావడం చేత ఇవేవి ఎప్పుడూ లేనివే. అనుబంధ చతుష్టయము ఇంకా సంబంధత్రయము లేవు సుమా. ఉన్నది బ్రహ్మం ఒక్కటే కావడం చేత ఇవేవి ఎప్పుడూ లేనివే. అయ్యింది రాబోయేది అసలు ఎక్కడా లేవు. ప్రస్తుతం అన్నది పిసరంతా అయినా లేదు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే కావడం చేత ఇవేవి ఎప్పుడూ లేనివే. గంగమ్మ తల్లి, గయాక్షేత్రం, సేతుబంద రామేశ్వరం, అక్కడి వ్రతాలు లాంటివి ఎక్కడ ఉన్నాయి? ఉన్నది బ్రహ్మం ఒక్కటే కావడం చేత ఇవేవి ఎప్పుడూ లేనివే. నేల లేదు, నీరు లేదు, నిప్పు లేదు, నింగి లేదు, గాలి లేదు సుంతైనా. ఉన్నది బ్రహ్మం ఒక్కటే కావడం చేత ఇవేవి ఎప్పుడూ లేనివే. దేవతలు లేరు, దిక్పాలురు లేరు, నాన్న లేడు, గురువు లేడు. ఎక్కడా? ఉన్నది బ్రహ్మం ఒక్కటే కావడం చేత ఇవేవి ఎప్పుడూ లేనివే. దూరం లేదు, దగ్గర లేదు, చివర లేదు, మధ్య లేదు, ఏ స్థితులు లేవు. ద్వైతాద్వైతములు, సత్యాసత్యములు ఇవే అనబడేది కూడా లేవురా. మోక్షం లేదు, బంధం సున్నా. ఆటే కబుర్ల యొక్క ఆవశ్యకత కూడా లేదు. ఎక్కడో అక్కడ ఎంతో కొంత ఉన్నది లేదు. సుఖాలు ఇలాంటివేవైనా సరే. జంటలు, తీర్థాల ధర్మ విధులు నేను కానిది ఆవగింజంతైనా లేవు. పెరగడం, పుట్టడం, చావడం, రాకపోకలు ఇలాంటి భ్రమలన్నీ సున్నా. ఇక్కడా లేదు, దీని తర్వాతది లేదు. గురు శిష్యులిద్దరూ గాడిద గుడ్డే. ఉన్నది లేనిది రెంటిని ఊడ్చిపెట్టు, ఉనికిని ఊడగొట్టు. చేయవలసినవి చేసేసినవి లేకుండా పోయాయి అనుకో. ఓ జాతి లేదు, ఓ గతి లేదు, ఓ కులమూ లేదు. అలాని ఓ లౌకికమైనది కూడా లేదు. శమదమాది 6 అభ్యాసాలు లేవు. యమ నియమాలు అసలే తెలియవు. అసలు అంతా మిథ్య అనడమే భ్రాంతి. ఇంకా మాట్లాడితే ఇదే బ్రహ్మ అనడం కూడా తప్పు. ఇది చైతన్యము అనడం సరికాదు. నేను చైతన్యము అనే ప్రసంగం చెయ్యకు. నేను ఇది అంటావెందుకు? అలాంటిదేం లేనప్పుడు నేనెప్పుడూ ఉంటాను లాంటిది ఎంత మాత్రం లేదు. ఉన్నది ఒక్క బ్రహ్మమే అవడం చేత ఇవేవి ఎప్పుడూ లేనివే. మాటలతో ఏం చెప్పినా
మనస్సుతో ఏం అల్లినా, బుద్ధితో ఏం నిశ్చయించినా, చిత్తంతో ఏం తెలుసుకున్నా, యోగంతో సంయోగపరచినది, ఇంద్రియాలతో చేయబడినది, మెలకువ, కళ, నిద్ర, ఈ మూడింటిపైన నాలుగవది అయిన తురీయము. ఇవన్నీ సున్నయ్యనని తెలుసుకోరా నాన్న. ఉపాధులచే నిశ్చయింపబడినవి ఇవన్నీ. అసలు స్నానాలతో శుభ్రత ఎలా వస్తుందిరా? నీ తెలివి తెల్లారిపోను. ఇక ధ్యానం చేస్తే మనశ్శుద్ధి అవుతుంది అనుకుంటున్నావుట్రా? 3 గుణాలు 3 ముక్కలయ్యాయి. ఈ 3 గుణాల కలయిక కనీసం 3 నాళ్ళ ముచ్చట కూడా కాదు. 1, 2, 0 పోనీ చాలా ఉంటాయా అంటే అది భ్రమే, భ్రాంతి. అది లేకపోవట కూడా లేవు. అసలు ఏది ఆవగింజంత కూడా లేదు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే అయినప్పుడు ఇక ఏదైనా కానీ ఎలా మిగులుతుంది? ఇదంతా ఒళ్ళప్పగించి విన్నవారు స్వయం బ్రహ్మమే అవుతారు. కడలి తరగలపై బుడగలు నురగల వలె ఉమాకాంత శివుడనే సాంద్రానంద సాగరములో దేవతలు, మానవులు, పశుపక్షాదులు మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. పడిలేచే కెరటాల వలె వీరే తిరిగి తిరిగి ఆయన మాయా ప్రభావం చేత గతించిన కాలంలో వలెనే భవిష్యత్తులో కూడా పుట్టి గిట్టుతుంటారు. అనుభవ జ్ఞానానంద విశేషము చేత అంతా నేనే అని పరిపూర్ణముగా తెలిసిన వారికి భవసాగరముండదు. అమిత మోహ ప్రభావం చేత ఒకరు అతి తెలివైన వారు, విశేష కార్య సాధకులు అయినప్పటికీ సర్వజ్ఞుడు, అన్నీ మింగివేసేవాడు, సకల శారీరక ప్రక్రియలకు కారకుడు, ఉమాప్రియుడు, హృదయ గుహా సరోవర పద్మంలో ప్రతిబింబించువాడు, సంసారమనే కాలనాగుకు గరుడ పక్షి వంటివాడు అయిన దేవుని తెలిసికొనలేరు. ఇటులా శ్రీ శివరహస్యమున శంకర అను 6వ అంశమునందు రుభు నిదాఘ సంవాదమున షణ్ముఖునకు శివుని ఉపదేశమను 5వ అధ్యాయము.